తెగించి రాకుండా తెలుగుదేశం వాళ్ళతో కలిసిపోవాలా, లేకపోతే మనకెందుకులే ఈ రాజకీయం అని ఊళ్ళో పక్కకెళ్ళి కూర్చుని పోవడం, మన వ్యాపారం మన ఇదేదో చేసుకుందామని. ఇక తేల్చుకోవాల్సిన సందర్భాన్ని వీళ్ళు క్రియేట్ చేశారు అంతే. అంటే జగన్ కూడా తేల్చుకోవాలి ఇప్పుడు. జగన్ ఇంకా తేల్చుకునేది ఏముంది, జనం రావట్లేదు అనుకోండి, రాజకీయాలు మానేసుకుని ఇంటికి వెళ్ళి పడుకోవడమే. పర్యటనకు సంబంధించి జనం రాకుండా అయితే ఉండరు. ఇంక ఇలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇలా రూల్స్ ఉంటాయి, వైసీపీ నాయకులను, వైసీపీ అభిమానుల కార్యకర్తలు ఇలాగ ఏదో రకంగా ఇబ్బంది పెడతారు అని తెలిసినప్పుడు జగన్ పర్యటనకు వెళ్ళాలా, ఆగిపోవాలా, అయినా పర్లేదు వచ్చేవాళ్ళు వస్తారని చెప్పి తెగించి వెళ్ళాలా? నేను తెలివైనోడైతే ఇప్పుడు అక్కడ ఆపుతున్నారు, నడుచుకుంటూ బయలుదేరు, అది నడుచుకుంటూ బయలుదేరు అంతే, సింపుల్. ఇక్కడ నుంచి అప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం. మధ్యన రేవంత్ రెడ్డి కేసీఆర్ టైంలో రిస్ట్రిక్షన్స్ పెడితే రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి దాంట్లోకి వెళ్తాడు ఉస్మానియా యూనివర్సిటీలోని మొత్తం చుట్టూతా బంధించేశారు అంతా, ముళ్ళ కంపలు గిళ్ళ కంపలు అన్నేసి. రేవంత్ రెడ్డి ముందు రోజు నైట్ వెళ్ళి లోపల పడుకున్నాడు, కరెక్ట్ టైంకి బయటకు వచ్చాడు. అట్లాంటి అంటే ఇక ఆ టైపు రాజకీయాలు చేయాలి జగన్. చాటుగా వెళ్ళటం, టైంకి రోడ్డు మీదకి వచ్చి ఒక్కసారిగా హల్చల్ చేయడం, అట్లాంటివి 2 జరిగినాయి అనుకోండి, ఇష్యూ డిఫరెంట్ అయిపోతుంది. అంటే జగన్ రూట్ మార్చుకోవాలి, పర్యటనల రూట్ మార్చుకోవాలి. అంటే దాన్ని ఏమంటారు, విప్లవ యోధుల్లాగా తయారవ్వాలి. అలా తయారు కాకుండా అక్కడ ఉన్న నాయకులందరూ చచ్చి చెడైనా సరే జనాలందరినీ పోగేయాల్సింది, నేను అప్పుడు వెళ్తాను, లేకపోతే జనం అందరూ అక్కడికి వస్తే నేను వెళ్తాను అనుకున్నాడు అనుకోండి, రాజకీయాలకి వదిలేసుకోవడం. ఇంకా అక్కడ అంటే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే తప్పదు ఈ నిర్ణయాలు అని ఏమన్నా ప్రభుత్వం రేపు కోర్టుకు చెప్తుంది. అతను అట్లా వెళ్తే తప్పించి చెప్పడానికి ఏం లేదు. రైట్, చూద్దాం నెల్లూరు టూర్